మనం ఇప్పుడు ఏం చేద్దామంటే tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఫార్ములా ఇట్ ఈస్ 4 tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y. ఈ ఫార్ములా చూడండి. దీన్ని ఎలా రాయాలి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y బై 1 ప్లస్ xy. ఇది ఫార్ములా ఈజీగానే వచ్చేస్తుంది. లెట్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు a అనుకోండి, అండ్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు b అనుకోండి. అప్పుడు tan a ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది బై ద డెఫినేషన్. అలాగే tan b ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. tan b ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. tan b ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. ఇప్పుడు tan x tan y వచ్చింది కాబట్టి tan ఆఫ్ ఇక్కడ a అనుకున్నాం కదా, దీన్ని b అనుకున్నాం కదా. కన్సిడర్ లెట్ ఏం తీసుకోవాలి, tan ఆఫ్ a మైనస్ bని రాయాలి. ఏం చేత మనకి tan ఇన్వర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ రెండింటికి tan అప్లై చేస్తాం అనమాట. tan a మైనస్ b ఫార్ములా ఏంటంటే ట్రిగనోమెట్రిక్ ఫార్ములా tan a మైనస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. ఇది ఫార్ములా. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ tan ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు tan a ఎంత x మైనస్ y బై 1 మైనస్ x ఇంటూ y ఎలా వచ్చింది. ఇప్పుడు tan ఆఫ్ a మైనస్ b కదా, ఇది tan ఆఫ్ a మైనస్ b. అంటే a మైనస్ b కావాలి. ఇది a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y బై 1 ప్లస్ xy అన్నమాట. ఇది పెద్ద కష్టమేం కాదు, కండిషన్ కష్టం. ఇది మైనస్తో ఉంటుందా ప్లస్తో ఉంటుందా అనేది తెలియాలి. ఇది తెలియాలంటే ఏ మైనస్ బి అనే దాని గురించి మనం ఏం మాట్లాడాం, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే ఇందులో ఎక్స్ పాజిటివ్ చేసి వై కూడా పాజిటివ్ చేస్తే, ఎక్స్ పాజిటివ్ చేసి వై పాజిటివ్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఈ ఫార్ములా మనకి ఒక విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఎక్స్ పాజిటివ్ చేయాలి. సపోజ్ tan ఇన్వర్స్ ఆఫ్ -1 ఉందనుకోండి, దీన్ని ఇలా తీసుకోకూడదు, మైనస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 కింద రాసుకోవాలి. ఓకే, అన్నీ అంతే. అన్నీ అంటే కాస్ ఇన్వర్స్ మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 ఉందనుకోండి, ఇది మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అని రాయలేము. ఎందుకు రాయలేము, ఇది ఆడ్ ఫంక్షన్ కాదు, ఈవెన్ ఫంక్షన్ ఇది. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అవుతుంది దీనికి. ఇది దీని ఫార్ములా. కానీ ఇందులో ఆర్గ్యుమెంట్లో లేకుండా చేసేసుకోవాలి, మైనస్ లేకుండా చేసేసుకోవాలి. అప్పుడు మనం ఇది సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. కాబట్టి నేనేం చేసినప్పుడు a మైనస్ b రాశాను. a మైనస్ b అనేది ఏ ఇంటర్వల్లో ఉంటుంది, -π/2కి +π/2కి మధ్యలో ఉంటుంది. -π/2కి +π/2కి ఉన్నప్పుడు tan ఇన్వర్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, -π/2కి +π/2కి మధ్యలో tan ఇన్వర్స్ ఒక రాజులాగా ఉంటుంది. ఏంటిది, ఇక్కడ ఎక్కడ ఇబ్బంది లేదు దీనికి. y = x లైన్ మాట ఇది. అంటే ఒకటే ఫార్ములా. y = x లైన్ ఎప్పుడైతే వచ్చిందో ఒకటే ఫార్ములా. అర్థమైందమ్మా? కాబట్టి ఒకే ఒక ఫార్ములా ఇది. మీరు ఎలా తీసుకున్నా సరే ఈ ఫార్ములాని దాటండి బయటికి. tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ 1 అంటే tan ఇన్వర్స్ x మైనస్ a మైనస్ b అంటే అర్థం ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y అనమాట. ఓకేనా, ఇది విషయం. ఓకే, నెక్స్ట్ అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y గురించి మాట్లాడదాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y, ఇది కూడా అంతే. సైన్ ఇన్వర్స్ x మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y అంటే ఇది a మైనస్ b -π/2కి +π/2కి మధ్యలో ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. a మైనస్ b అనేది ఇది a ఇది b కదా. a మైనస్ b ఎప్పుడు కూడా -π/2కి +π/2కి మధ్యలో ఉంటుంది. -π/2కి +π/2కి మధ్యలో ఉంటుంది. -π/2కి +π/2కి మధ్యలో ఉంటే దాని అర్థం ఏంటి, -π/2కి +π/2కి మధ్యలో ఉందంటే దీనికి సైన్ ఇన్వర్స్ ఆఫ్ x గ్రాఫ్ -π/2కి +π/2కి మధ్యలో ఒక లైన్. ట్యాన్ లాగా ఇది కూడా చాలా ఫేవర్గా ఉంటాయి రెండుని. -π/2కి +π/2కి మధ్యలో ఉన్నప్పుడు, ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు ఇది y = x లైన్ అన్నమాట.
వై ఈక్వల్ టు ఎక్స్ లైన్ కాబట్టి దీనికి ఒకే ఒక ఫార్ములా ఉంది. కాబట్టి మీరు ఏం రాయాలి దీన్ని ఏం రాయాలంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఇది రాయాల్సింది ఒకటే ఫార్ములా అని చెప్పాను కదా, ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాయాలి. ఓకే, ఇది దీని విషయం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇలాగా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దీని ఫార్ములా. ఓకే, రైట్. ఒకటే ఫార్ములా సరిపోద్ది, ఇంకేంటంటే అది లైన్ కాబట్టి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది ఏంటి ఇప్పుడు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై గురించి మాట్లాడాం. అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై గురించి మాట్లాడాం. సైన్ ఇన్ ప్లస్ మైనస్లు అన్నీ డిస్కస్ చేసాం. ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ మైనస్ కూడా డిస్కస్ చేసాం. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉన్నప్పుడు ఏంటి, ఎక్స్ మైనస్ వై ఉన్నప్పుడు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మైనస్ బి, ఈ ఫార్ములా యూజ్ చేసి ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏం మాట్లాడాం దీనికి, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇది మాట్లాడాం. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ వై అని మాట్లాడాను. ఒకటే ఫార్ములా వస్తుందని చెప్పాను. సైన్ ఇన్వర్స్ కూడా ఒకటే ఫార్ములా అని చెప్తున్నాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒకటే ఫార్ములా దీనికి కూడా. ఓకే, అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వైకి 2 ఫార్ములాస్ వస్తున్నాయి. అవి ఏంటో కూడా ఎలాగ వచ్చినాయో కూడా డిస్కస్ చేసాం. ఎక్స్ లెస్ దాన్ వై అయితే కనుక పైన ఉన్న ఫార్ములా, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయితే కనుక కింద ఉన్న ఫార్ములా నెగిటివ్ తోటి వస్తుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఎక్స్ మైనస్ వై మైనస్ ఆఫ్తో వస్తుంది అన్నమాట. ఇది ఎప్పుడు కాస్ ఇన్వర్స్ ఎక్స్ లెస్ దాన్ వై అయితే, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయితే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఈ సెకండ్ కేసు అమ్మా, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై అనేది ఈ ఫార్ములా తీసుకోవాలి. మైనస్ ఆఫ్ అని రాయాలి ఎప్పుడు, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయితే. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఇది కండిషన్. ఓకే, క్లియర్. అయితే ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయ్యే కేసులో వీటి గురించి మాట్లాడదాం. సపోజ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఏంటది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే ఏమవుతాయి ఈ ఫార్ములాస్ అన్నీ. మనం ఏం మాట్లాడాం ఫస్ట్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఫార్ములా మాట్లాడింది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫార్ములా మాట్లాడాం. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుద్ది, 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్. అంటే ఇది ఏమవుద్ది, ఈ టర్మ్ కూడా అదే అవుద్ది. అంటే 2 టైమ్స్ ఆఫ్, రెండింటిని యాడ్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ రూట్ ఓవర్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. ఇది ఫార్ములా 2x ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 2x ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఏం రావాలి, కండిషన్ ఏంటి ఇక్కడ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే కండిషన్ అంట. అంటే ఈ రూట్ డిఫైన్ అవ్వాలి. అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మన కండిషన్ ఏంటి ఇక్కడ, మామూలుగా కండిషన్ ఏంటి అంటే ఇది ఎప్పుడు 1 అవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ 1 అనే కండిషన్. అంటే 2x స్క్వేర్ ఏమవుద్ది, లెస్ దాన్ 1, ఎక్స్ స్క్వేర్ ఏమవుద్ది, లెస్ దాన్ 1/2. అంటే మాడ్ ఎక్స్ లెస్ దాన్ 1/√2. ఈ కండిషన్లో మనం ఈ ఫార్ములాను అప్లై చేయాలి. ఎప్పుడైనా సరే ఎక్స్ అనేది -1/2కి +1/2కి మధ్యలో ఉంటే, అంటే ఎక్స్ అనేది -1/2కి +1/2కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే, 1/√2కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే పైన ఉన్న ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, లేకపోతే ఈ రూట్ డిఫైన్ అవుతుందని అనుకున్నా సరిపోద్ది.
ఈ రూట్లో ఉన్న ఫంక్షన్ ఏమో అవ్వాలి, డిఫైన్ అవ్వాలి. అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమో అవ్వాలి, గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. అంటే -1కి +1కి మధ్యలో వస్తుంది. ఎక్స్ట్రా ఏంటి అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఒకవేళ ఇది గ్రేటర్ దెన్ 0 అవుతుందంటే ఎక్స్ అనేది ఎక్కడ ఉండాలి? ఇది గ్రేటర్ దెన్ 0 అవ్వాలంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ -1 లెస్ దాన్ 0 అవ్వాలి. ఓకేనా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఎక్స్ అనేది ఎక్కడ ఉండాలి? -1కి +1కి మధ్యలో ఉండాలి. ఇప్పుడు డిఫైన్ అవుతుంది. -1కి +1కి మధ్యలో ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా డిఫైన్ అవుతుంది. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ -1కి -1/√2కి +1/√2కి మధ్యలో ఉంటే కనుక అది ఈ ఫార్ములా. ఒకవేళ ఈ ఫార్ములాకి సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అంటే ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు -1/√2 1/√2 అనుకోండి, ఈ ఇంటర్వల్లో లేదనుకోండి, ఇంకెక్కడ ఉంటుంది అది? అంటే ఈ లైన్ తీసుకుంటే మనకి ఇది -1, ఇది 1 అనుకుంటే ఇది 1/√2, ఇది -1/√2, అదే 1/√2, ఇది -1/√2. ఈ మధ్యలో లేదు అంటే ఈ ఇంటర్వల్లో ఉంటుంది, ఇటువైపు ఈ ఇంటర్వల్లో ఉంటుంది. అప్పుడు రాయాల్సిన ఫార్ములా π మైనస్ రాయాలన్నమాట. సెకండ్ ఫార్ములా ఏంటప్పుడు? సెకండ్ ఫార్ములా sin inverse 2 sin inverse of x, 2 sin inverse of x ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు రాయాల్సింది π మైనస్ ఏమొస్తే xy ఇంటూ sin inverse ఆఫ్ xy అంటే ఎక్స్ స్క్వేర్. ఇంకేమొస్తుంది ఇక్కడ? x ఇంటూ √1 మైనస్ y స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ x ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇలా రాయాలి. ఎప్పుడు అంటే x బిలాంగ్స్ టు ఎక్కడ ఉండాలి? ఇది నాట్ బిలాంగ్స్ టు -1/√2 1/√2 అండ్ అట్ ద సేమ్ టైం మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ 1 అయి ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఉంటే కనుక అప్పుడు ఇది π మైనస్ అని రాయాలి. ఓకే, గుర్తుంటుంది కదా ఫార్ములా. అలాగే కాస్ ఇన్వర్స్ గురించి మాట్లాడితే కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ y అంటే 2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, వాడు చెప్పిన ఫార్ములా ఏంటి? x ఇంటూ y అన్నాడు, అంటే x స్క్వేర్ మైనస్ 1 మైనస్ √x స్క్వేర్ ఇంటూ 1 మైనస్ √y స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అర్థమవుతుంది కదా ఫార్ములా. ఫార్ములా ఏంటి? ఫార్ములా కాస్ ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ y. వాడు ఇచ్చిన ఫార్ములా ఒకసారి రాస్తాను. వాడు ఇచ్చిన ఫార్ములా ఏంటంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ x, కాస్ ఇన్వర్స్ ఆఫ్ x అని మారుద్దాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ y మైనస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ √1 మైనస్ y స్క్వేర్. ఇది ఫార్ములా దానికి. ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు వైని అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకి ఈ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి, డెరివేషన్స్ గుర్తుపెట్టుకోండి. 2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ x, 2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ xyని సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ y అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. రూట్తో చేస్తే హోల్ స్క్వేర్ అయితే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మిగిలిది ఎంత అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ 1 అవుతుందన్నమాట. ఇది మనకు కావాల్సిన కండిషన్. ఇది ఎప్పుడు కూడా కాస్ ఇన్వర్స్లో ఉన్నప్పుడు ఏమవ్వాలి? ఇది -1కి +1కి మధ్యలో ఉండాలి. కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే 2x స్క్వేర్ మైనస్ 1 షుడ్ బి లైస్ బిట్వీన్ -1 అండ్ +1. అంటే కండిషన్ ఏమవుతుంది? 2x స్క్వేర్ మైనస్ 1 లైస్ బిట్వీన్ -1 అండ్ +1 అంటే 1 యాడ్ చేస్తే బోత్ సైడ్స్ 0. 2x స్క్వేర్ ఇది 2 అవుతుంది. అంటే x స్క్వేర్ అనేది 2తో డివైడ్ చేస్తే 1, 2తో డివైడ్ చేస్తే 1 అంటే x ఎక్కడ ఉండాలి? -1కి +1కి మధ్యలో ఉండాలి. x లైస్ బిట్వీన్ -1 అండ్ +1. అర్థమవుతుంది కదా? x స్క్వేర్ -1 లెస్ దాన్ 0 అంటే మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ 1. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంటే ఇది డిఫైన్ అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ x డొమైన్ ఇప్పుడు -1కి +1కి మధ్యలో ఉండాలన్నమాట.
దీనికి వేరే కండిషన్స్ ఏమి లేవు. 0 to π కదా, a ప్లస్ బి 0 to πకి ఉంటుంది కాబట్టి ఒకటే డెఫినేషన్ ఉంటుంది. ఈ రూట్లు డిఫైన్ అవ్వాలి, అండర్ రూట్ నెంబర్స్ డిఫైన్ అవ్వాలి. అవి అవ్వాలంటే మనకి mod x less than 1 అయ్యి ఉండాలి. ఓకే, ఇది కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్. అలాగే tan ఇన్వర్స్ ఎక్స్. tan ఇన్వర్స్ ఎక్స్ గురించి మాట్లాడితే tan ఇన్వర్స్ ఆఫ్ లైట్గా ఉంటుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గురించి మాట్లాడుతున్నాం. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై, ఇది మాట్లాడామనుకోండి. ఎక్స్ tan ఇన్వర్స్ ఆఫ్ వై, ఎక్స్ ఈజ్ ఇక్కడ ఫార్ములా తీసుకుంటే మామూలుగా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ xy దీనికి ఫార్ములా కదా. ఎప్పుడు అంటే ఇది ఎక్స్ ప్లస్ వై కదా మనం మాట్లాడేది, 0 to π ఉంటుంది. దీనికి రెండు డెఫినేషన్స్ వస్తాయి. ఒక డెఫినేషన్ ఇది, ఒక డెఫినేషన్ ప్లస్ 5 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ xy, ఇది ఒక డెఫినేషన్. అలాగే ఇంకోటి ఏంటంటే π/2 ఉంది ఎప్పుడంటే x ఈజ్ ఈక్వల్ టు y అయినప్పుడు. ఇవి 3 డెఫినేషన్స్. xy ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, x ఈజ్ ఈక్వల్ టు y కాదు, xy ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. సో ఈ 3 సెక్టార్స్లో మనం x ఈజ్ ఈక్వల్ టు y కండిషన్ అప్లై చేస్తే ఫస్ట్ డెఫినేషన్ ఎలా మారుతుంది? వెన్ x ఈజ్ ఈక్వల్ టు y, అప్పుడు 2 tan ఇన్వర్స్ ఆఫ్ x, 2 tan ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు y కదా మనం అప్లై చేయాలి. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ x అంటే 2x బై 1 మైనస్ x² మాట. ఇది ఫస్ట్ కండిషన్, 2x బై 1 మైనస్ x² వెన్ xy లెస్ దెన్ 1. అంటే xy లెస్ దెన్ 1 కదా కండిషన్. x గ్రేటర్ దెన్ 0, y గ్రేటర్ దెన్ 0 అండ్ xy లెస్ దెన్ 1. xy అంటే x ఈజ్ ఈక్వల్ టు y కాబట్టి x² లెస్ దెన్ 1, x² లెస్ దెన్ 1. x² లెస్ దెన్ 1 అంటే x² మైనస్ 1, x² మైనస్ 1 లెస్ దెన్ 1. x² మైనస్ 1 లెస్ దెన్ 1 అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా రాస్తే -1కి +1కి మధ్యలో ఉండాలని అర్థం. x అంటే mod x లెస్ దెన్ 1, ఇది కండిషన్.